చూపిస్తా మీకు చూపిస్తా. నాకే ఇలా ఎందుకు? నా దగ్గర కొన్ని కోట్లు డబ్బులు ఉన్నిందంటే ఏం చేస్తానంటే నా లెక్కతో నాకు తీపడం కాదు, నీ లెక్కతో నాకు తీపియాలా. ఇప్పుడు నేను నీకు తీసికుండా నేను తీసుకుంటా అన్నందుకు నీ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ టైం నేను స్వార్థంగా ఆలోచించి నా కోసం నేను పోతాను అనమాట. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. సో ఫస్ట్ టైం మీరు ఏం చేయాలంటే, ఎవరన్నా వీడియో చూస్తా అంటే ఫస్ట్ లైక్ చేసి ఒక కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా. వ్లాగ్స్ని అసలు సపోర్ట్ చేయడం లేదు మీరు ఈ మధ్య. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫర్ ది ఫస్ట్ టైం నేను స్వార్థంగా ఆలోచించి నా కోసం నేను పోతాను అనమాట. నీకు ఎట్టుంది మమ్మీ? ఫస్ట్ టైం నీకు తీసేయడం వల్ల చాలా హ్యాపీగా. అది నా లెక్కతో నాకు తీపడం కాదు, నీ లెక్కతో నాకు తీపియాలా. ఐడియా ఇచ్చింది నేనే, నువ్వైతే వద్దన్నావు కదా, నేనే కదా. ప్రతిసారి మనము డబ్బులు కూడబెట్టుకున్నప్పుడల్లా మా మమ్మీకి కానీ చిక్కుకి కానీ ఎవరో ఒకరికి ఏదో ఒక వస్తువు తీసుకుంటా ఉంటాం కదా. ఈ మధ్య ఇప్పుడు ఒక 3-4 నెలల నుంచి కొంచెం కూడబెట్టుకొని, నేనైతే అసలు నాకు కొనాలని నాకు ప్లాన్లోనే లేదనమాట కొనుక్కోవాలని చెప్పి. సో మమ్మీ తీసుకోవచ్చు కదా, చేతిలో డబ్బులు ఉంటే అయిపోతాయి అని చెప్పింది. సరే వస్తువు తీసి పెట్టుకుంటున్నాం కదా. నాకు బంగారం మీద అసలు ఇంట్రెస్టే లేదు. ఫస్ట్ పాయింట్, పెళ్ళిళ్ళకి ఎక్కడికన్నా వెళ్తాం కదా, సో ఉంటుంది. ఇప్పుడైతే కడపకి అయితే బయలుదేరినాము. సో అక్కడికి పోయి ఏంటి అనేది మీకు అక్కడ చెప్తా అనమాట. ఏం పెద్ద వస్తువు ఏం కాదు, చిన్న వస్తువే. నేను చూపిక ముందే ఎవరన్నా ఐడియా ఉంటే, అంటే ఎవరన్నా ఆలోచించింటే కామెంట్ చేసేయండి ఏం తీసుకోబోతున్నాను అనేది. మీ కామెంట్స్ ఎన్ని సెకండ్ల దగ్గర కామెంట్ చేసినారనేది కూడా మెన్షన్ చేయండి. చూద్దాం గెస్ట్ చేశారో లేదో అది కూడా చూద్దాము. ఇప్పుడు నేను నీకు తీసికుండా నేను తీసుకుంటా అన్నందుకు నీ ఫీలింగ్ ఏంది? నువ్వు తీసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువగా సంతోషంగా ఉంది నేను తీసుకునే దానికంటే. ఎందుకంటే ఫస్ట్ కూడా ఎప్పుడైనా బంగారు ఇస్తే పెట్టుకోవట్లేదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకుందుపా అంటే సరే పా అన్నప్పుడు నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. ఎండలు మీ సైడ్ ఎన్ని డిగ్రీలు కాస్తానే కామెంట్ చేయండి. మాకైతే ఎండలు వాసిపోతున్నాయి. ఈ మార్చి నెలల్లోనే ఇట్టుండయంటే ఇంకా ఏప్రిల్ ఏ రేంజ్లో ఉంటాయో ఒకసారి ఊహించుకొని మీ ఊహలకే వదిలేస్తానా. ఈసారి సంపేస్తాయి ఎండలు. ఈసారినే కాదు, ఇంకా వచ్చే కొద్దీ ఎండలు ఎక్కువగానే ఉంటాయి అనుకుంటా. ఏప్రిల్ మే ఈ 2 నెలల్లో ఎట్ట భరించాలో ఏమో. మనకే ఇట్లుందంటే కొందరు ఈ కూలి పనులు చేసుకుంటా, బేల్దారి పనులు చేసుకుంటా వాళ్ళు ఎండలో ఎట్ట కష్టపడుతున్నారో ఏమో మా స్వామి. మనకు మామూలుగా ఇంట్లో ఉంటేనే సెగరేగిపోతుంది, అదే ఎండగా వాళ్ళు ఎట్ట కష్టపడుతున్నారేమో. అంటే మేము కూడా కష్టపడుతున్నాంలేండి, మేము కూడా వీడియోస్ ఎండల్లోనే షూట్ చేసేది మ్యాక్సిమము. సో మీరు కూడా ఎండలకి ఎక్కువ తిరగద్దండి. ఎక్కువగా తప్పదని పరిస్థితుల్లో టెంకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, వాటర్ ఎక్కువ తీసుకోండి. మేము కూడా మజ్జిగ ఇంటికి వస్తే కంపల్సరీ మజ్జిగ, ఉదయం సాయంత్రం మజ్జిగ తాగుతాను నేనైతే. అప్పుడప్పుడు టెంకాయ నీళ్ళు. ఇంకా నీళ్ళు అంటే ఎక్కువ మామూలుగా తాగుతూనే ఉంటాం. నీళ్ళు తాగడం పోసి రావడం, నీళ్ళు తాగడం పోసి రావడం. నేను చెప్పడానికి ఏముంది, ఏం లేదు. పోయి అక్కడ ఏం తీసుకుంటున్నాను, ఏం సెలెక్ట్ చేస్తున్నాను, ఏది బాగుంది అనేది మీకు అక్కడ చూపిస్తా. అంతవరకు బాయ్. మనమైతే జాయిలికా షోరూమ్ కాడికి అయితే వచ్చినాము. బండి పార్కింగ్ లో పెట్టేసి పైకి పోయి మన కిరణాన్ని పట్టుకోవాలా. కిరణాన్ని పట్టుకొని మనకేం కావాలో సెలెక్షన్ చేసి, ఇది ఆర్డర్లో షాపింగ్ కాదు కాబట్టి పెద్దగా టైం పట్టదని అనుకుంటున్నాను నేను. చిన్న వస్తువే, మొబైల్ నాకు కాబట్టి నేను ఎక్కువ లేట్ చేయను. 4-5 చూడడం, ఒకటి ఫైనల్ చేసుకోవడం. రేట్లు ఏమన్నా ఆఫర్లు ఉన్నాయో లేవో. మల్టీమోలా ఎక్స్పెరిమెంట్స్ అయితే వచ్చి ఉన్నాడు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నాడు. కిరణ్ ఆడ వేరే కస్టమర్ దగ్గర ఉన్నారనమాట. మమ్మీ వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తున్నారు. మా చల్లగా వేసింది. 10 నిమిషాలు కాబట్టి 1 గంట కూర్చుందాం, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వేం తీసుకుంటావా? లెక్కుందా? నా దగ్గర కొన్ని కోట్లు డబ్బులు ఉన్నిందంటే ఏం చేస్తానంటే బంగారు షాప్ మొత్తం కొనేసి పెట్టుకుంటా. అవసరమైనప్పుడల్లా అమ్ముకుని బతుకుతూ ఉంటాం. మా కిరాణ్ వచ్చిండు. ఇంకా కిందికి అన్నకు తినింది అరగాలి. ఈరోజు లంచ్ చేసింది అరిగిపోవాలా. ఏం లేదు, నాకే కాబట్టి ఎక్కువ టైం పడినా యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ప్లెయిన్ వేర్ మా అమ్మ స్టార్ట్ చేస్తాను సెలక్షన్.
ఇవన్నీ మగవాళ్ళ రింగుల సెక్షన్. తొందరగా అయిపోద్ది అనుకున్నా కానీ నాది కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది. అన్ని కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. పింక్ బాగుంది, గ్రీన్ బాగుంది. మనకు ఒక డిజైన్ నచ్చింది. ఆ డిజైన్లో మన సైజు లేదు. ఆర్డర్ ఇచ్చి చేపిద్దామా లేదా ఏడంగా వచ్చిన ట్రై చేద్దామా అని అయితే చూస్తాను. చూద్దాం. నాకే ఇలా ఎందుకు మళ్ళీ 20 రోజులు వెయిట్ చేయాలి. నేను ఈరోజు ఏలుగు పెట్టుకొని చూద్దాంలే అనుకున్నా, కుదరలా. మనము ఆర్డర్ చేయడానికి అయితే మన ఏలుకైతే రింగ్ సైజ్ అయితే కొలుచుకుంటున్నారు అన్నవాళ్ళు. సైజ్ అయితే 18. లాస్ట్ గోల్డ్ కొందామని వచ్చి సిల్వర్ తీసుకుంటాను. సో ఒక రింగ్ అయితే నచ్చింది. ఆ రింగ్ చూపిస్తా మళ్ళా. ఆ రింగ్ అయితే నా సైజు లేదనమాట. ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాను. ఆర్డర్ ఇచ్చి అయితే కిరణ్ అన్న ఆర్డర్ తీసుకుంటాను. 20 రోజులకు వస్తుందంట. నేను ఈరోజు గోల్డ్ రింగ్ పెట్టుకొని టాప్ అవుదాం అనుకున్నా ఊరిలోకి. సిల్వర్ రింగ్ అన్నా తీసుకొని పెట్టుకొని పోతా ఈరోజు. ఆడ మా అమ్మ చిక్కు చూడండి, ఇంకా ఏంటో చూస్తున్నారు. కొనేది లేదు, పాడలేదు. ఇంకా బిల్లు అయితే కట్టేస్తున్నాం మనం సిల్వర్ రింగ్కి. నా కోసం వచ్చినప్పుడు 20 రోజులు వెయిట్ చేయాల్సి వస్తాను. ఓకే, సిల్వర్ది ఎప్పటి నుంచి అనుకుంటున్నా తీసుకుందాము, ఏళ్ళు బోసీట్గా ఉన్నాయని. సిల్వర్ రింగ్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ ఈ మిగతా బ్లాగ్ కంటిన్యూ, మళ్ళీ ఎప్పుడు వస్తాయో అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. గాయ్స్, మొన్నటి బ్లాగ్ అయితే సగం లాగిపోయింది కదా. రింగ్ తెచ్చుకోవడానికి అయితే పోతున్నాము. ఆర్డర్ ఇచ్చిన రింగ్ అయితే వచ్చిందనమాట. ఆ రింగ్ మమ్మీ ఎందుకు రాలేదంటే మమ్మీకి సిద్ధవటంలో మీటింగ్ ఉంది, అందుకని మమ్మీ రాలేదు. అదిగాక ఈ ఎండలకు ఊరకు ఎందుకులే తిప్పడం అని చెప్పేసి మీటింగ్కి వెళ్ళమ్మా అని చెప్పిన. ఇంకా అట్లే కారుకు సర్వీస్ టైం అయింది. కారుకు సర్వీస్ చేయించుకొని అటు నుంచి అట్టే జ్యువెలరీస్ పోయి ఆ రింగ్ డిజైన్ చూపిస్తాం. మీరు నచ్చితే మీరు కూడా అట్లాంటిది ఎవరన్నా చేయించుకోండి. మా సైడ్ అయితే ఎండలు నిలబడితే చెమటలు కారిపోతున్నాయి. మీ సైడ్ ఎట్లుండయో కామెంట్ చేయండి. ఎన్ని డిగ్రీలు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఎండలు. మా సైడ్ అయితే పిక్చర్ అయిపోతున్నాయి. ఇప్పుడే ఇటు ఉందంటే ఇంకా మేలో ఇంకా వాసిపోతాయి మా ఎండలు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, డైరెక్ట్ ఇంకా మనం అక్కడ కలుసుకుందాం. కారు సర్వీస్ సెంటర్ కాడ ఒకసారి, మళ్ళీ జాయిలుకాస్లో ఒకసారి మీకు చూపిస్తా. కార్ అయితే ఇక్కడ షెడ్లో పెట్టినాము. మీకు ఎవరికన్నా కారు మెకానిక్ షాప్ కావాలంటే చెప్తాను. సుఖమైంది, ఇంక ఇంజిన్ ఆయిల్ పోయాలి. 2 minutes అంతే. వినాయక్ నగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట ఈ మెకానిక్ షాప్ అయితే. షెఫీ అన్న వాళ్ళ ఫ్రెండ్ కలిసి రన్ చేస్తున్నారు. బెస్ట్ మెకానిక్ కడపలో నాకు తెలిసి. నా కార్ సర్వీస్ అయితే ఇక్కడే చేయించుకుంటా ఏ ప్రాబ్లం వచ్చినా. యాక్చువల్గా ఈ రింగు కోసము డబ్బు సంపాయడం ఒక ఎత్తు అయితే, ఈ రింగును సంపాయడం ఇంకొక ఎత్తు అయింది. గిఫ్ట్ కార్డు బుక్ చేసినాము. గిఫ్ట్ కార్డు బుక్ చేసిన తర్వాత వీళ్ళకి అమౌంట్ రాలేదన్నమాట. దానికోసం మళ్ళీ 24 hours టైం పట్టింది. రింగ్ అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఇలాంటి మోడల్ చేయించుకోండి. బంగారు మీద పిచ్చి పీక్స్ పోతే అద్దాలు కూడా బంగారుటీ వస్తాయేమో. అద్దాలే అనుకున్నాయి. ఇక్కడ చూడండి, వాచీలు కూడా బంగారుటీ ఉన్నాయి. కళ్ళద్దాలు, వాచీలు, స్పూన్లు కూడా. పేమెంట్ అయిపోయింది. వాళ్ళకి రిసిప్ట్లు రావాలా, అవి వస్తే ఇంకా బిల్ అయితే చేసేసినాము. వాళ్ళకి అప్డేట్ అవ్వలేదంట. అవి అప్డేట్ అయినాక మనకు బిల్ ఇస్తే దీన్ని ప్యాక్ చేయించుకొని వెళ్ళిపోవడమే. ఈరోజు అక్షయ తృతీయ అంతా పెట్టేసుకున్నాయి ఈరోజు.